పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖు. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలకు తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.